ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 5వ అధ్యాయము. వైశాఖ మాస విశిష్టత. అప్పుడు నారదుడిట్లు పలికెను, మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతముకు సమయమున దేవతలకు ప్రభు అయిన శేషసాయియగు శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొలిపినవి. దయానిధిగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వ జీవలోకములను రక్షింపనించెను. సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషుడికి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితో పాటు 14 భువనములను కూడా సృష్టించెను. భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను సృజించెను. పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన ఆజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను. వీరిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృష్టించెను. సర్వోత్తములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలంచెను. అప్పుడు ఈ విధముగా ఆలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులకు ప్రజలు ధర్మాచరణమును సరిగా చేయలేరు. అట్టి వారిని చూచిన తనకు తృప్తి కలగదు. సరికదా కోపము కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తింటుందురు. నేత్రవ్యాధులు చలిమున్నగు వానిచే పీడింపబడుతుందురు. ఇట్టి పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపదూచుట ఉచితము కాదు. వ్యగ్రుడై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలి మిక్కుటముగా ఉండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించుకొనజాలరు. చలిగారికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు గదా. శిశిర ఋతువున ప్రజలు చూడబోయినచో ఎట్లుండును? చలి మిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తిరుచుందురు. అనగా సులభముగా లభ్యములకు ఆహారములకు ఇష్టపడుతుందురు. చలికి భయపడి స్థానమునే మానివేయి స్వభావం కలిగి ఉందురు. ఈ విధముగా చూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకును ఉండు కాలమున ప్రకృతి వశులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంతకాలము స్థానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము. మరియు ప్రాణధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును. ఈ విధముగానైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాపినకు నాకును సంతృప్తి కలిగించు అవకాశము ప్రజలకు సులభసాధ్యమై ఉండును. కర్మిష్ఠులకు భక్తులెప్పుడునూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరింతుడు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులను సులభసాధ్యములకుటచే ధర్మకర్మల అనుష్ఠానము, దాన ధర్మభోగములకు యుక్తమైన కాలము. అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును సులభములగును. దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కర్లేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము వీరిని దానము చేయవచ్చును. దానము పుచ్చుకొని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తిభావన ముఖ్యము. అట్టి భావనలనే విలువ కట్టరానంత పుణ్యమునిచ్చును.
అని భక్త సులభుడకు దయాశీలియుడకు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరను. పుష్ప ఫలపూర్ణములకు అడవులను, పర్వతములను, లతాతరువులను, జలపూర్ణములైన నిర్మల ప్రవాహము కల నదులను, తుష్టి పుష్టి గల ప్రజలను చూచుతూ ఉత్తములకు మునుల ఆశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులకు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించుతూ భక్తియుక్తులైన వినయాది గుణములతో వ్రతములను ఆచరించుతూ యథాశక్తిగా దానధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆచరించుతూ ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచుతూ అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనుచుండెను. ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడుకు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటి ఉందురు. తమ తమ ధర్మములను ఆచరించుతూ భక్తితో, వినయముతో దానధర్మములను, వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని, అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతుడై శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢమాసముల యందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాశక్తులతో వ్రతములను, పూజలను చేయుచు శక్త్యానుసారము దానధర్మములు చేయు వారిని అందరినీ అనుగ్రహించుతుందురు. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు, విచారములు మున్నగు వానితో శిక్షించును. వైశాఖ మాసమున తనను గాని, పరమేశ్వరుని గాని, ఇతర దైవతములను, సజ్జనులను పూజించిన వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే అని తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతర మాసముల యందు వ్రతాధికములను ఆచరించితిమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును. వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములెడుచురు. శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుతూ సద్బ్రాహ్మణులను, అతిథులను, అభ్యాగతులను దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దానధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనిచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికిని తామును యథోచితముగా వరములనిచ్చి రక్షింతురు. వైశాఖమాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా ఎట్లు స్తుతించి దానధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా అట్లు శిక్షింతురు. కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దానధర్మములను ఆచరించి దైవానుగ్రహం నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖ మాసమున ధర్మరక్షకుడకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహమునంద ప్రయత్నింపవలెను. అందుచే వైశాఖమాస వ్రతము కార్తీక, మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.